వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఏకంగా 4,000కు పైగా వీడియోలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో న్యూడ్ వీడియోస్. అసలుకి న్యూస్ ఏంటి, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా అంట, అసలుకి ఏంటి సార్ ఈ ఇష్యూ? అసలు ఎంత దురదృష్టకరమైన ఘటనలు అంటే, సరిగ్గా ఉమెన్స్ డే రోజే మహిళా ప్రాధాన్యత, మహిళా సాధికారత, ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా మరలా ఇట్లాంటివి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దిశ ఘటనలు, నిర్భయ ఘటనలు. అంటే అందుకే అంటానండి, ఎప్పుడు చట్టాలు ఎన్ని జరిగినా ఎన్ని చూసినా కానీ మారాల్సింది మనుషులే, ప్రజలే. ఎస్ సార్. ఇప్పుడు వాడెవడో కక్కుర్తి పడ్డాడు, ఒక హాస్టల్ మెయింటైన్ చేస్తున్నాడు. జనరల్గా అందరూ ఉన్నారంటే ఒక 1/1 బాగానే ఉంది, ఫుడ్ బాగుందా, వాటర్ బాగా వస్తుందా, మెయింటెనెన్స్ బాగుందా అన్న అంతవరకే చూస్తారు. కానీ ఇట్లా అమ్మాయిలు వాళ్ళ బాత్రూంలో కెమెరాలు పెట్టి, వాళ్ళ డ్రెస్సింగ్ రూముల్లో పెట్టి, దాన్ని ఎలా చెప్పాలి, ఏదో ఒక మలయాళం సినిమాలాగా దాన్ని మళ్ళీ వీడియోలాగా, క్యాసెట్ లాగా. సార్ యాక్చువల్లీ అంత చూసే అంత కసి కామ ఉంటే క్రోమ్ ఉంది కదా, స్పెషల్గా స్పై కెమెరాలు అంటూ రూముల్లో పెట్టుకొని ఎంత దారుణానికి రోజు రోజుకి. అంటే ఇప్పుడు ఇక్కడికి ఎలా ఉంటుందంటే, అంటే నాకు అబ్జర్వేషన్లో నాకు కొంతమంది మిత్రులు డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏమర్థమైందంటే, ఇప్పుడు హాస్టల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఎలా ఉంటుందంటే, చదువుకున్న వాళ్ళు ఉంటారు, హైర్ స్టడీస్, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, లేదంటే ఇక్కడే లాస్ట్ ఇయర్ ఇంకా కొద్ది రోజుల్లో వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతారు, సర్లే ఈ 2 రోజులకి అక్కడికి ఎందుకు షిఫ్ట్ అవ్వడం అని చెప్పి హాస్టల్లో ఉండేవాళ్ళు ఇట్లా ఉంటారు మ్యాక్సిమం. సో అట్లాంటి నేపథ్యంలో ఎవడో ఒకడు, అరే ఈ అమ్మాయి బాగుంది, ఒకడు వెంట పడతాడు, ఒకడు ప్రపోజ్ చేస్తాడు, ఒకడు ఇదవుతాడు. ఇట్లా ప్రపోజ్ చేసినప్పుడు ఎవరికైతే అలాంటి చెప్పి అమ్మాయిలు పట్టించుకోకుండా రిజెక్ట్ చేస్తారో, వీడి ఈ మధ్యకాలంలో కొత్త ఇదొకటి కల్చర్ వచ్చింది, యాసిడ్ పోసిడాలు, ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా చెప్పడాలు, లేదంటే అమ్మాయిని రోడ్డు మీద చుండి పట్టుకుని లాగి ఏడిపించడాలు చాలా చూస్తున్నాం మనం. సో ఇట్లా మరికొద్ది ఎక్స్ట్రీమ్లీ సాడిస్ట్ లెవెల్లో, అంటే కసిగా ఆ పుట్టుక అలాగ ఉంటాయి కొంతమంది, పెంచే విధానం వరస్ట్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయిది దీనికి అసలు దీని వీడియో లాంటివి దొరికి మొత్తం చేసి దీన్ని బ్యాడ్ చేయాలరా అని అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు ఈ హాస్టల్లో ఎవడైతే నడుపుతున్నాడో వాడికి కనెక్ట్ అయ్యి, సార్ దాని వీడియో లాంటివి ఎవరు ఉంటే చూడండి సార్ మీరు ఏంటంటే, అప్పుడు అంతవరకు లేనివాడికి కూడా ఆడికి ఆలోచన వస్తుంది, ఏదో బాగుంది ఇట్లాంటి వీడియోలు పెట్టుకుంటే మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు అక్కడ అమరావతి దగ్గర కూడా ఒక హాస్టల్లో అదే జరిగింది కదా, కొన్ని వీడియోలు అమ్ముకున్నారంట కూడా, బాయ్స్ హాస్టల్కి వాళ్ళకి వీళ్ళకి. అది ఆ విషయం వల్ల కొన్నాళ్ళు కామప్ అయిపోయింది. ఎందుకు బయటికి రాలో తెలియదు. అఫ్కోర్స్ పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి, దానికి కూడా గత ప్రభుత్వ తలకాయలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి, కానీ ఎందుకు బయటికి తీయరు? అది ఎంత దారుణం చూడండి. అంటే ఇది ప్రతి ఒక్కరూ మైక్ పెడితే అనర్గళంగా మహిళలకు భద్రత, యాప్, షీ టీమ్స్ ఇన్ని చెప్తుంటారు, అయినా ఇవి జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఎంత దారుణం. అంటే భయం అనేది కలగట్లేదు మనిషికి. ఏముంది, డబ్బులు ఇస్తే బెయిల్ వస్తుంది, లేదా ఇంకొక లాయర్కి డబ్బులు ఇచ్చి చేస్తే వాడు నందిని పందిని నందిగా మార్చి వాదిస్తాడు, లేదా వాయిదాల మీద వాయిదాలు మరికొద్దిగా టైం ఇవ్వడం చెప్పడము, బెయిల్ పొడిగించుకోవడము, ఇవన్నీ ఏముంది, కొన్నాళ్ళకి బయటకు వస్తాం. ఈలో సంపాదించేసుకున్నాడుగా. వాడి మీద ఎన్ని నేరారోపణ నిజమైనప్పటికీ, రుజువైనప్పటికీ వాడు ఎంత ధైర్యంగా తిరుగుతున్నాడంటే కారణం ఏంటి? కొన్ని లొసుగుల్ని పట్టుకొని డబ్బుతో మేనేజ్ చేస్తున్నాడు. దానివల్ల భయం అనేది కలగట్లేదు. ఇప్పుడు కొన్ని అరబ్ కంట్రీస్లో అయితే అట్లాంటి పనులు చేసేవాడికి భయంకరమైన పనిష్మెంట్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నాయా? అంత లేకపోయినా త్వరితగతిన కేసులు ట్రీట్మెంట్ అయ్యేలా జరగాలి కదా, అవి జరగవు. సో మన దగ్గర ఏంటంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చేమో కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదు అన్నట్టుగా మాట్లాడతారు. బట్ దీనివల్ల ఏమవుతుంది, మంచివాడికి శిక్ష పడుతుందో లేదో కానీ నిజంగా 100 మంది నేరస్తులు తప్పించుకుంటున్నారు. అది బెయిలు, డ్రాగన్, నెక్స్ట్ అంతా జరిగేసరికి ఆ జడ్జి ఎవడో మారిపోతాడు, ఇంకో కొత్త జడ్జి వస్తారు, మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నట్టు సామెతలాగా మళ్ళీ మొదటి నుంచి స్టోరీ అంతా చెప్పడము. ఈలోకి వాయిదాలు, సార్ వాడి ఒంట్లో బాగాలేదు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ తాత ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇట్లా వాయిదాలు తీసుకోవడం, లాయర్కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం కదా. అంటే కఠినమైన శిక్షలు ఏవి లేకపోవడము, నాన్ బెయిలబుల్ వారెంట్ లాంటివి లేకపోవడము, ఇవన్నిటికీ పాల్పడుతున్నారు. ఇలాంటివి చాలా జరిగాయి. బెంగళూరులో ఒకటి జరిగింది, ఆంధ్రప్రదేశ్లో 1-2 జరిగాయి.
2 సందర్భాల్లో జరిగాయి. రెగ్యులర్గా వినిపిస్తున్నాయి, దగ్గరగా వినిపిస్తున్నాయి. ఏది ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ చర్యలు తీసుకుంటున్నాయి? ఇప్పుడు అన్నిటికీ ప్రభుత్వాలే ఎందుకు చర్యలు తీసుకోవాలి? అధికారులు కూడా తీసుకోవచ్చు కదా. ఏమో అధికారుల మీద కూడా ప్రభుత్వ అధికారుల ప్రెషర్ ఉందేమో, వాళ్ళు ఏం చేయలేరేమో. చూడండి ఎంత విచ్చలవిడితనం పెరిగిపోతుందో. అయినా మీరు అన్నట్టు క్రోమ్లు ఉన్నాయి, ఇంకెక్కడ యూట్యూబ్లు ఉన్నాయి, ఎవరు చేసుకొని ఎంజాయ్ అంటే చూసుకోవడానికి ఈ రకమైన కసి, వింత పోకడలు, శాడిజం లక్షణాలు, క్షణిక ఆవేశాలు, విపరీతమైన కోపం, వీటన్నిటికీ అవి దారి తీసి వాళ్ళకి చేసి ఎవరు పలానా అమ్మాయిది కాదు ఇది అమ్మాయి, ఎవరైనా డిమాండ్ ఉంటే ఈ అమ్మాయిది అయితే ఎంత వీడియో, ఆ అమ్మాయిది అయితే అంత వీడియో అని అమ్ముకునే కక్కుర్తి వెధవులు కూడా ఉన్నారు. కక్కుర్తితో కూడిన దరిద్రపు వెధవులు అనాలేమో వాళ్ళని, అంతకుమించి ఇంకా పెద్ద పదాలు ఏమున్నాయో నాకు తెలియదు. అంటే అట్లా తయారైంది వ్యవస్థ. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుందో, హాస్టల్ పెట్టి 4-5 ఏళ్ళు అవుతుందంట. ఇన్ని రోజుల నుంచి నడుస్తుందనంటే ఎన్ని కెమెరాలు, ఎంతమంది వీడియోలు, ఎంతమంది అమ్మాయిల జీవితాలు, దాంట్లో ఎంతమంది చెప్పుకోలేక మానసిక క్షోభతో సూసైడ్ అటెంప్ట్లు చేస్తున్నారో, ఎంతమంది ఇల్లు వదిలి పారిపోయారో, ఎంతమంది అలాంటి వీడియోలు చూపించి కొంతమంది లోబర్చుకుంటారు, ఎంతమంది లోబర్చుకున్నారో వాళ్ళు ఇంకా ఏం చేయలేక ఆ హీన స్థితిలో అటువంటి కోపంలో దిగిపోయారేమో. బయటకు వచ్చేది కొన్ని ఇంకెన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇలాంటి మీ హాస్టల్ అనేటివి ఇప్పుడు చాలా సినిమాలో కూడా చూపిస్తారు. మొన్న ఒక సినిమాలో క్లియర్గా చూపించాడు. అంటే జనరల్గా సినిమాలు చూసి నేర్చుకుంటారంటారు కాదు, సినిమాల్లో ఇట్లా బయట జరిగినవే దాని ఒక స్టోరీగా అల్లుకొని సినిమాలో కూడా డైరెక్ట్ చేస్తుంటారు. ఒక అమ్మాయి డ్రెస్ మార్చుకుని వస్తుంటుంది. అమ్మాయికి ఎందుకో డౌట్ వస్తుంది, అక్కడ ఏదో చిన్న బ్లింక్ అవుతున్నాడు. చూసేసరికి పైన ఫోను ఆన్ చేసి పెట్టేసి ఉంటే వెంటనే బయటకు వచ్చి, సార్ ఇది చూడండి దొరికింది, మీలో ఎవరిది ఫోను అని అంటే ఒక అబ్బాయి ఇలా చూస్తుంటాడు అనమాట. చూస్తే వెంటనే ఆ సూపర్వైజర్ వచ్చి ఫోన్ ఇలాగ దగ్గరికి వెళ్ళి, రే ఇది నీదేనా, నువ్వేనా చూస్తున్నావు ఇంతకు నుంచి, ఎవరు నువ్వు అని అనేసరికి వెంటనే ఫోన్ లాక్కొని పారిపోతాడు. పారిపోతే ఈ మేనేజర్ పరిగెట్టి కొంత దూరం వెళ్ళి, అమ్మ ఫోన్ పట్టుకుని పారిపోయాడమ్మా అని చెప్తాడు. కట్ చేస్తే సాయంత్రానికి ఈ మేనేజర్కి ఆ పరిగెట్టి పారిపోయిన వచ్చినట్టు ఫోన్ ఇచ్చిస్తాడు. సార్ మీరు చెప్పారు కదా ఇదిగోటి ఫోన్ అని. అంటే మేనేజర్ అన్నాడు ఎదవ. దొరికింది కాబట్టి ఇట్లా కరెక్ట్గా ప్లాన్ చేసి ఒక మనిషిని పెట్టాడు. దొరకపోతే ఎన్ని వీడియోలు ఎన్ని ఉంటాయో. ఇప్పుడు ఇది కూడా అంతే. ఎగ్జాంపుల్ లొంగిపోయే వాళ్ళు కూడా ఉంటారు సార్ భయంతో. అదే అంటున్నాను, నీ వీడియోలు అలా చేస్తాం ఇలా చేస్తామని ఒక రకంగా కొంతమంది వ్యభిచార కోపంలోకి దిగిపోవడానికి కారణం ఇలాంటి వెధవల వల్లే. అవును, ఇలాంటి మీ కుటుంబాన్ని చూపిస్తాం, మేము మీ కుటుంబాన్ని అంటే సగటు మధ్యతరగతి వాడు ఎలా ఆలోచిస్తాడంటే పరువు కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు. అయ్యో పరువు పోతుంది, తల్లిదండ్రులు తెలిస్తే ఏమవుతుంది అని ఒక్కసారి భయపడి పాపం తెలియకుండా ఈ కోపంలో దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే అసలు ఏం చేస్తే మారుతుంది చెప్పండి. అంటే అలా బిహేవ్ చేసేది మనలో ఒకటే, అలా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేది మనలో ఒకటే, అలాంటి యధవల తరపున లాయర్గా మాట్లాడి పోరాడేది కూడా మనలో ఒకటే. ఓకే, ఇంకేముంది, బెయిలు వాయిదాలు కొన్ని రోజులు అయ్యాక మర్చిపోతారు. ఎంతమంది తెలుస్తుంది. ఎక్కడో అమీన్పూర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్, కిష్టారెడ్డిపేట అంటే ఆ బీరంగూడ దగ్గర ఎక్కడో ఇన్సిడెంట్ ఎన్నాళ్ళు గుర్తుంటుంది. మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం, ఇవాళ మెయిన్ పేజీ హెడ్లైన్, రేపు 2వ పేజీ, ఎల్లుండికి లాస్ట్ పేజ్కి వెళ్తుంది, అవతల రోజు ఇంకేమో బ్రేకింగ్ న్యూస్ రాగానే అందరూ దాని మీద మర్చిపోతారు. మన అట్లీస్ట్ మీడియా మిత్రులైనా దాని మీద ఏం తీసుకున్నారు, ఏం తీసుకున్నారు ఒక స్టోరీ చేయండి. ఆ నెలలో జరిగినవి నెలాఖరులో, ఇప్పుడు ఇయర్ మొత్తం జరిగేవి 31 ఆగస్ట్ డిసెంబర్ 31 ఈ సంవత్సరం విజయాలు అపజయాలు ఇది ఎదుర్కొందని నేస్తారు కదా, అలాగే ఆ నెలకు సరిపోయిన ఈ నెలలో దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది, దీని నుంచి సరిగ్గా నెలాఖరులో 20 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఒక స్టోరీ రాయండి, చేయరు. ఒకవేళ ఎవడైనా ఆవేశంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో కొంతమంది సార్ అని చెప్పిన ఎడిటర్ యాక్సెప్ట్ చేయడు, ఛానల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కొన్ని చోట్ల. ఎస్, అవి కూడా నేను చూశాను. ఇది మీరు నేను మళ్ళీ 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటాం, అయ్యో ఇలా జరిగిందా, ఎంతమంది ఎదవలు ఉన్నారా అని అనుకుంటాం, మళ్ళీ మామూలే. ఎస్ సార్, మారాల్సింది మనమే. ఎందుకంటే వాడు వీడియో తీసాడు, వీడియోలు తీస్తే కొనుక్కున్నది ఎవరండి, మనలో ఒకడేగా, మళ్ళా అంటే ఒక వ్యక్తే కదా, అది మారాలి. ఎస్, మారినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ మామూలే. ఓకే సార్, థ్యాంక్ యూ.